ప్రభాస్ మారుతి కాంపోలో రూపుదిద్దుకుంటున్న సినిమా రాజాసాబ్. ప్రభాస్ ప్రస్తుతం ఈ సినిమాకి తన డేట్లు కేటాయిస్తున్నారు. 2025 ఏప్రిల్ 10న ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. హారర్ కామెడీ జాన్రాలో సాగే కథ ఇది. ఇటీవల విడుదల చేసిన గ్లిమ్స్ కు మంచి స్పందన వచ్చింది. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో మొత్తంగా 6 పాటలుంటాయని, అందులో ఓ పాట రీమిక్స్ అని తమన్ స్వయంగా ప్రకటించారు. రాజాసాబ్ లో ఓ రీమిక్స్ పాట వినిపించబోతుందని తెలుగు 360 ముందే చెప్పింది. ఇప్పుడు తమన్ మాటలతో అది నిజమైంది. ఇప్పుడు ఆ రీమిక్స్ పాట ఏంటన్న విషయంలో టాలీవుడ్ లో ముఖ్యంగా ప్రభాస్ అభిమానుల మధ్య పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ప్రభాస్ పాత సినిమాల్లో పాటని, లేదంటే కృష్ణంరాజు సినిమాలో పాటని రీమిక్స్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. కృష్ణంరాజు పాటల్ని ప్రభాస్ ఎప్పుడూ రీమిక్స్ చేయలేదు. చేస్తే కొత్తగానే ఉంటుంది. కానీ మారుతి ఆలోచనలు వేరేలా ఉన్నాయి. ఆయన ఈసారి ఓల్డ్ బాలీవుడ్ క్లాసిక్ ని రీమిక్స్ చేస్తున్నారని టాక్. ఇన్సాఫ్ అప్నే లహోన్సే అనే చిత్రంలోని హవా హవా అనే పాట హక్కుల్ని రాజాసాబ్ బృందం చేజిక్కించుకున్నట్టు తెలుస్తోంది. మంచి మాస్ బీట్ ఉన్న పాటది. అప్పట్లో ఈ పాట ఓ సంచలనం. ఇప్పుడు ఆ పాటని మళ్లీ వినిపించి థియేటర్లో ఆ మ్యాజిక్ తీసుకురావాలనుకుంటున్నారు. ఈ పాట కోసం దాదాపు 2 కోట్ల వరకు ఖర్చు చేశారని టాక్. సినిమాలో ఈ పాట చాలా కీలకమైన సమయంలో వస్తుందని, థియేటర్ మొత్తం షాక్ అయిపోయేలా ఈ పాటని తీర్చిదిద్దనున్నారని తెలుస్తోంది. ప్రభాస్ డాన్సులు చేసి చాలా కాలమైంది. ప్రభాస్ స్టెప్పులు చూడాలని ఫ్యాన్స్ కూడా చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. వాళ్ల కోరిక రాజాసాబ్తో తీరబోతోంది.